హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, 56 64 అంటే ఎంత యాడ్ చేశారు? 8. 56 ఒక 8 ఎంత? 64. 64 74 అంటే 10 యాడ్ చేశారు. 74 86 అంటే 12 యాడ్ చేశారు. నేను ఈ డైరెక్షన్ నుంచి వస్తున్నాను, ఎందుకంటే చిన్న నెంబర్స్ ఉంటే మనం ఈజీగా చెప్పొచ్చు కాబట్టి. మీరు గమనిస్తే ఇక్కడ ఈవెన్ నెంబర్స్ యాడ్ చేస్తున్నారు, అంటే సరి సంఖ్యలు యాడ్ చేస్తున్నారు. ఫస్ట్ 8, నెక్స్ట్ 10, నెక్స్ట్ 12, నెక్స్ట్ ఏం యాడ్ చేస్తారు? 14 యాడ్ చేస్తారు. 74 ప్లస్ 12 అంటే 86. అదేవిధంగా క్వశ్చన్ మార్క్ అంటే 86 ప్లస్ 14 అంటే ఎంత? 100. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా వచ్చి 4πr². గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏమంటే 4πr². 4 అంటే 4, π అంటే 22/7, ఆర్ వాల్యూ ఎంత? 3.5, వ్యాసార్థము 3.5. ఇంకా క్యాలిక్యులేషన్ చేయండి. 7 5. నెక్స్ట్ 22 ఇంటూ 3.5. 0.5 ఏమని రాయొచ్చు? 1/2 అని రాయొచ్చు. 2 11s. మల్టిప్లై చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అబౌట్ నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇక్కడ చూడండి, ఒక ఈక్వేషన్ ఉంటుంది, ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమంటాం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. నెక్స్ట్, రూట్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుందో కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనం? డిస్క్రిమినెంట్. డి అంటే ఏమని? డిస్క్రిమినెంట్. డిస్క్రిమినెంట్ ఈ ఫార్ములా b² మైనస్ 4ac. సపోజ్ డిస్క్రిమినెంట్ 0 అయితే రూట్స్ ఏమవుతాయి? రియల్ అండ్ ఈక్వల్. సపోజ్ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 వస్తే రూట్స్ ఏమొస్తాయి? రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ రూట్స్. ఇది ఎప్పుడు వస్తుంది? డిస్క్రిమినెంట్ 0 గ్రేటర్ దెన్ 0 అయితే విభిన్న మూలాలు వస్తాయి. నెక్స్ట్, డిస్క్రిమినెంట్ లెస్ దెన్ 0 అంటే ఇమాజినరీ వస్తుంది, ఊహాత్మక. డిస్క్రిమినెంట్ లెస్ దెన్ 0 అంటే రియల్ అండ్ ఇమాజినరీ రూట్స్. డిస్క్రిమినెంట్ లెస్ దెన్ 0 అంటే ఇమాజినరీ రూట్స్. ఫస్ట్ దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మేట్లో రాద్దాం. x ఇంటూ ఎక్స్ x² ప్లస్ x ఇంటూ 3 3x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 2. x ఇంటూ ఎక్స్, లేదంటే ఇదే ఫార్మేట్లో ఉంది, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a² మైనస్ b². x² ప్లస్ 3x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x² 2x². 3² 9, 9 ఇంటూ 2 18. 2x² లో x² పోతే x². ఇక్కడ ప్లస్ 3x, రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 3x. ఇక్కడ మైనస్ 18, లెఫ్ట్ సైడ్ మైనస్ 8, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 8 అంటే మైనస్ 10 వస్తుంది. ఇప్పుడు డిస్క్రిమినెంట్ కనుక్కుందాం. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. బి వాల్యూ -3, -3 హోల్ స్క్వేర్ మైనస్ 4, ఏ వాల్యూ 1, సి వాల్యూ ఎంత? -10. -3 హోల్ స్క్వేర్ అంటే 9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 10 40. డిస్క్రిమినెంట్ 49 వచ్చింది. 49 అంటే గ్రేటర్ దెన్ 0 కదా, గ్రేటర్ దెన్ 0 కాబట్టి రూట్స్ ఏమవుతాయి? రియల్ అండ్ డిస్టింక్ట్. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్? బహుభుజి రెగ్యులర్ పాలిగాన్ కి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా ఏమంటే n-2 ఇంటూ 180 డిగ్రీస్. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్, ఎన్ని సైడ్స్ అని ఇచ్చారు? 10. 10-2 ఇంటూ 180 డిగ్రీస్. 10-2 అంటే 8. 8 ఇంటూ 180 డిగ్రీస్. ఇక్కడ క్వశ్చన్లో సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ అడగలేదు. వాడు ఏమడిగాడు? మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటే ఆ నెంబర్తో డివైడ్ చేయాలి. ఇక్కడ ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 10 సైడ్స్ ఉన్నాయి కాబట్టి బై 10తో డివైడ్ చేయాలి. 0 0 క్యాన్సిల్. 8 ఇంటూ 18 144 అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా n-2 ఇంటూ 180 డిగ్రీస్. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా వచ్చి n-2 ఇంటూ 180 బై n. p ప్లస్ క్యూ ప్లస్ ఆర్ 13 అని ఇచ్చారు. pq ప్లస్ క్యూఆర్ ప్లస్ ఆర్పి 30 అని ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? pq ప్లస్ క్యూక్యూ ప్లస్ ఆర్క్యూ మైనస్ 3pqr. ఇది ఈ ఫార్మేట్లో ఉంది. ఈ ఫార్మేట్లో ఉంటే ఆన్సర్ ఏమవుతుంది? x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్. ఇక్కడ XYZ ప్లేస్లో PQRలు ఉన్నాయి. ఫార్ములా ఏమవుతుంది? PQ ప్లస్ క్యూక్యూ ప్లస్ ఆర్ క్యూబ్ మైనస్ 3PQR. P ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఎంతని ఇచ్చారు? 13. P ప్లస్ క్యూ ప్లస్ ఆర్ 13 అని ఇచ్చారు. 13 స్క్వేర్ మైనస్ 3. XY అంటే PQలు కదా, PQ ప్లస్ క్యూఆర్ ప్లస్ ఆర్పి ఎంతని ఇచ్చారు? 30. నెక్స్ట్ ఈ క్యాలిక్యులేషన్ చేద్దాం. 13 ఇంటూ 13 స్క్వేర్ 169. 3 ఇంటూ 30 90. సబ్ట్రాక్షన్ చేయండి. 16లో 9 పోతే 7. 79. క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. 3 ఇంటూ 9 27. లాస్ట్లో 7 రావాలి. లాస్ట్లో 7 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. కావాలంటే మీరు క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ ఎంతో కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ రియల్ కోఎఫిషియంట్స్ విచ్ హ్యాస్ రియల్ రూట్స్ 4 and -5 ఈస్. ఇక్కడ రూట్స్ ఇచ్చారు అంటే మూలాలు ఇచ్చారు. మనల్ని ఏం కనుక్కోమన్నారు? వర్గ సమీకరణం అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. రూట్స్ ఆల్ఫా బీటా అనుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? x మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే x మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే 4, బీటా అంటే ఎంత? -5. ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఇంకొక ఫార్ములా ఉంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎస్ఎక్స్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ అంటే ఏమని? సమ్ ఆఫ్ ద రూట్స్. సమ్ అంటే ఎంత? 4 - 5 అంటే -1. పి అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే 4 ఇంటూ -5 అంటే ఎంత వస్తుంది? -20. సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ సమ్ అంటే -1 ఎక్స్, పి అంటే ప్రోడక్ట్ వచ్చి -20. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ -20 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ పై చార్ట్ ఇచ్చారు. పై చార్ట్లో ఏమి ఇచ్చారు? 7 డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి. PQRS TU. ప్రతి కాలేజ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని పర్సంటేజ్ ఇచ్చారు. ఈ పర్సంటేజెస్ అంతా యాడ్ చేస్తే 100% వస్తుంది. టోటల్ అంటే 100%. టోటల్ ఎంతని ఇచ్చారు? 32,500. ఇక్కడ పి అంటే ఎంత పర్సెంట్? 12%. నెక్స్ట్ టీ అంటే ఇది కదా, ఇది టీ వచ్చి 18%.
సమ్ అంటే ఏం చేయాలా? యాడ్ చేయాలి. పీటీ కాలేజెస్లో టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? టోటల్ ఎంతమంది ఉన్నారు? 30%. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కో. టోటల్ ఎంత? 32,500. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి. 3 into 5 15, 3 into 2 6 7, 3 into 3 9. అంటే ఆన్సర్ ఏమొస్తుంది? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ఎంఎన్ఓ. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చారు ఎంఎన్ఓ. ఎంఎన్ఓ యాంగిల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓ. అంటే ఈ 2 యాంగిల్స్ సేమ్ ఈజ్ ఈక్వల్ టు థీటా అనుకోండి. ఈ 2 యాంగిల్స్ సేమ్. ఈ 2 యాంగిల్స్ సేమ్ అయితే ఈ 2 సైడ్స్ కూడా ఎలా ఉంటాయి? సేమ్ గానే ఉంటాయి. ఎన్ఓ ఎంతని ఇచ్చారు? 12. ఎన్ఓ వచ్చి 12, ఎంఓ వచ్చి 10. ఇది 10 అయితే ఇది కూడా 10. 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే అదేమైపోతుంది? ఐసోసెలస్ ట్రయాంగిల్. అదేమైపోతుంది? ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమి? b/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² మైనస్ b². ఇక్కడ బి అంటే బేస్ అని. బి అంటే బేస్. బేస్ ఎంత? 12. 12/4. ఏ ఏ అంటే ఈక్వల్ సైడ్. ఏ అంటే ఏమని? ఈక్వల్గా ఉండే సైడ్. ఈక్వల్గా ఏ సైడ్ ఉంది? 10. 10² మైనస్ బి వాల్యూ ఎంత? 12. 12². 4 3s. 3 into 10² 100. 100 into 4 400. నెక్స్ట్ 12² 144. 3 into స్క్వేర్ రూట్ ఆఫ్ 400లో 144 తీసేస్తే 256. స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అంటే 16. ఏరియా ఎంత వచ్చింది? 48 వచ్చింది. ఏరియా ఎంత వచ్చింది? 48. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా హాఫ్ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ ఇక్కడ ఎంపీ. ఎంపీ అంటే ఏమని? ఆల్టిట్యూడ్ అంటే హైట్ అని. ఎంపీ వాల్యూ కనుక్కోవాలి. ఏరియా ఫార్ములా హాఫ్ బేస్ ఇంటూ హైట్. 48 ఈజ్ ఈక్వల్ టు హాఫ్. ఇక్కడ బేస్ అంటే 12. హైట్ అంటే ఏమొస్తుంది? ఎంపీ వస్తుంది. 2 6 6 8s. అంటే ఎంపీ వాల్యూ ఎంత? 8. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ మనం 2 ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఏరియా ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫార్ములా b/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² మైనస్ b². ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనం సింప్లిఫై చేయాలి. 4x మైనస్ 5y హోల్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 4y హోల్ స్క్వేర్. ఇది వచ్చి a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. ఆ ఫార్మేట్లో ఉంది. అంటే a² మైనస్ b². 4x హోల్ స్క్వేర్ మైనస్ 5y హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. అంటే a² ప్లస్ b² మైనస్ 2ab మైనస్ 2ab. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. అంటే a² ప్లస్ b² ప్లస్ 2ab 2 into 5x into 4y ప్లస్ 4x హోల్ స్క్వేర్ మైనస్ 5y హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇది ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 into 4 into 5 అంటే 40. 2 into 5 into 4 అంటే 40. 40xy 40xy క్యాన్సిల్. ఇప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ల మీద ఫోకస్ చేద్దాం. 4² ఎంత? 16. 5² 25. నెక్స్ట్ 4² 16. యాడ్ చేయండి. 11 17 57.
యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 57x². ఇప్పుడు వైల మీద ఫోకస్ చేద్దాం. 5y² అంటే 25y², 4y² అంటే 16y². ఇక్కడ మైనస్ ఉంది. 5² అంటే 25y². 25y² 25y² క్యాన్సల్ అంటే ఏమొస్తుంది? 16y². అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద లిస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్. జాబితా ధర ఇచ్చారు అంటే మార్కెట్ ప్రైస్ ఇచ్చారు. ఎంతని ఇచ్చారు? 200. నెక్స్ట్, ఇక్కడ మార్కెట్ ప్రైస్ మీద 2 డిస్కౌంట్లు ఇచ్చారు. ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత? 150. ఫస్ట్ డిస్కౌంట్ ఎంతని ఇచ్చారు? 10%. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? సెకండ్ డిస్కౌంట్ కనుక్కోవాలి. తగ్గింపు శాతం 10% అని ఇచ్చారు. మనం ఇక్కడ నెక్స్ట్ డిస్కౌంట్ ఎంతో కనుక్కోవాలి. ఎనీ నెంబర్ 100%. 100% ఎంత? 200. 100% 200 అయితే 10% ఎంత అవుతుంది? 20 అవుతుంది. అంటే 200 మీద డిస్కౌంట్ 20 రూపీస్ ఇస్తారు. 200లో 20 పోతే 180. ఇప్పుడు 180 150 అయింది. అంటే ఎంత పర్సెంట్ డిస్కౌంటో కనుక్కోవాలి. పర్సంటేజ్ డిస్కౌంట్ ఎలా కనుక్కుంటామంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. 2 నెంబర్స్ మధ్య పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. 180 150 అయింది అంటే ఎంత తగ్గింది? 30. ఇనిషియల్ వాల్యూ అంటే 180. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 36. 6/16 అంటే ఆన్సర్ ఎంత? 16.66%. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 99/2500. 49/√x. నెక్స్ట్, ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం 2500. 2500లో 99 తీసేయండి. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్, రైట్ సైడ్కి వెళ్తే స్క్వేర్. 49/√x హోల్ స్క్వేర్. నెక్స్ట్, √x² అంటే x. 49² 49² అంటే 49 × 49. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే 2401. మల్టిప్లై చేయండి. 49² ఎంత వస్తుంది? 2401. 2500లో 99 తీసేస్తే 2401 డివైడెడ్ బై 2500. 2401 క్యాన్సల్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 2500. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.